పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. నీలో ఉన్న బలహీనతలే నీకు తెలిసేమో, నీ చుట్టూనోళ్ళకి నీ బలహీనతలే తెలిసేమో, కానీ దేవునికి నీలో ఉన్న బలం తెలుసు, నీలో ఉన్న ఆశ తెలుసు, నీ హృదయ వాంఛ తెలుసు. నేను దేవుడి కొరకు బ్రతకాలనే ఆశ ఎక్కడైనా నీకు ఒక మూల ఉందంటే అది పైకి తీసి నెరవేరుస్తాడు దేవుడు. నేను సరిగా నేను సరిగా ఉంటే బాగుండే అనే ఆశ నీకు ఉందంటే నువ్వు పిలవకుండా నీ దగ్గరకు వస్తాడు ప్రభు. దేవుడిని ఎప్పుడు బ్లేమ్ చేయకండి. ఎప్పుడు ఆయన ఏదో తప్పు చేశాడు అనుకోవద్దు. హీ విల్ నెవర్ డూ రాంగ్. ఎప్పుడు తప్పు చేయండి ఆయన. నీ జీవితంలో గందరగోళాల కారణం నీ తప్పే, ఇంకొకళ్ళ మీద వేయొద్దు. నీ మూలానే ఎవరు ఎట్టుంటారో నీకెందుకు, నువ్వు ఎట్టున్నావో చెప్పు. నిందలకు భయపడకండి, నిందించిన వాళ్ళని నిందించకండి. నిందలు వచ్చినప్పుడు దేవుని మీద మాత్రం అస్సలు నింద మోపకండి. దేవుడికి పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించేవాళ్ళు కావాలండి. కమ్ వాట్, ఐఎమ్ రెడీ టు డై ఫర్ క్రైస్ట్, ఐఎమ్ రెడీ టు సఫర్ ఫర్ క్రైస్ట్, ఐ రెడీ టు స్టార్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు నేను పస్తుండడానికి సిద్ధం, నిందలు పడటానికి సిద్ధం, చడిపోవడానికి సిద్ధం అన్నాడు కావాలి. కానీ మన కన్వీనియన్స్గా దేవుని సేవ చేద్దాం అనుకునే వాళ్ళు, మనకిష్టం వచ్చినప్పుడు దేవుడి సహాయం కోరదాం అనుకునే వాళ్ళతో దేవుడి ఛాంపియన్ని తయారు చేయలేదండి. నీ జీవితంలో కష్టం అనుకుని నువ్వు ఎంత సులభంగా దేవుడు బయటికి తీసుకొస్తాడో తెలుసా? నమ్మితే అద్భుతం చూస్తావు, నమ్మితే అద్భుతం చూస్తావు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా జీవిద్దాం క్రీస్తు కొరకు. పాపానికి లొంగిపోయే వారికి కాదు, సాతానికి భయపడిపోయే వారిగా కాదు. నిన్ను ఒక ప్రతినిధిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను లక్షల మందికి ఆశీర్వాదకరంగా చేయాలని ఆశపడుతున్నాడు.